గ్రామస్తులందరికీ కూడా మహిళా సోదర సోదరిమణులకు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. వేదిక నుంచి పెద్దలందరూ గ్రామస్తులందరికీ కూడా ఈ భాషలో మంచిగా చెప్పిండు కదా, మంచిగా చెప్పిండా. ఆమె సత్యవతి రాథోడ్ వచ్చింది కదా, ఆమెను అడగాలే 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానడు కదా, కట్టించేది కదా. గవర్నమెంట్ దవాఖానలు పెడతానని పెట్టిండా. పేదలకు పిల్లలకు KG to PG ఉచిత విద్య అన్నాడు, ఇచ్చిండా. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా. మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తా 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, దళితులకు ఇచ్చిండా. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా. అన్నిటికంటే మొన్న రుణమాఫీ చేస్తానని చేసిండా, చేయదు కదా. మరి ఎట్లా ఓట్లాడుతున్నారు? కాదు, ఇప్పుడు నేను 3.5 ఏండ్లు మీరు ఆయన ఇచ్చిన హామీల కోసం నేను అసెంబ్లీలో కొట్లాడినా, విన్నరా? అసెంబ్లీలో కొట్లాడినా, మీ తరపు నుంచి అసెంబ్లీలో కొట్లాడినా. నువ్వు చెప్పినవన్నీ చెయ్యి అన్నా. నన్ను అసెంబ్లీలో మాట్లాడలే, నా బైక్ కట్ చేసిండు, నన్ను పోలీసులు అసెంబ్లీకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి బయట ఎత్తేసిండ్రు. మరి 3.5 ఏండ్లు కొట్లాడితే ఒక్క పని చేయలేదు. ఇవన్నీ నేను అడిగినా మీ తరపు నుంచి. నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, మా ప్రభుత్వం రాలే, మీ తరపు నుంచి అడగాల కదా, ఒక్క పని కూడా చేయలే. మరి చేయనప్పుడు మరి రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా, కొట్లాట చేయాలన్నా, మీ కాళ్ళ కాడికి తీసుకురావాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఆయన చేస్తామని చెప్పిన పని అడిగిన, మీ ప్రభుత్వం మనది లేదు, ఆయన ప్రభుత్వం వచ్చింది. 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని కొనుక్కుండు, ప్రశ్నించే గొంతు ప్రతిపక్షం లేకుండా చేసిండు. మేము 6 ఉంటే 6 అందరికంటే ఎక్కువ నేను కొట్లాడినా. మా మునుగోడు నియోజకవర్గంతో పాటు, రాజకొండతో పాటు, పొర్లగడ్డతో పాటు అందరికి నువ్వు హామీలు ఇచ్చినావు కదా. ఆ 2 బెడ్రూమ్లు, ఉద్యోగాలు, రోడ్లు, దవాఖాన్లు, ప్రభుత్వ బడి, రుణమాఫీ చేయమని అడిగిన, ఒక్క పనైనా చేసిండా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అట్లనే ఇంకా 18 నెలలు ఉన్నాను అనుకో, రాజీనామా చేయకుండా చెయ్యడు. ఇప్పుడు నేను రాజీనామా చేసి మీ కాళ్ళ కాడికి రాలే, కేసీఆర్ వచ్చిండా లేదా? మీ లేకపోతే మీ ఊరికి సత్యవతి రాథోడ్ మంత్రి వచ్చినా రాకపోతున్నా? ఇప్పుడు నేను రాజీనామా చేసినా కాబట్టి వచ్చింది కదా. ఏమంటుంది? దండం పెడుతుందా? ఓట్లు ఏమని అడుగుతుందా? ఏమంటే సర్పంచ్ జగరాం నాయక్ అడుగుతుందా? తుకారాం అడుగుతుందా? ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు మీ కాళ్ళ కాడికి వచ్చినా రాదా? ఎట్లొచ్చిర్రు? నేను రాజీనామా చేస్తానే కదా, అవునా కాదా? మరి నేను ఆ పదవిలో ఉన్నప్పుడు చెప్తానేమో, ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయమంటే చేయలే. ఇప్పుడు వాళ్ళకి ఏం గతి పట్టింది చూసిర్రా? మీరు గెలిపించిన ఎమ్మెల్యే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినట్టు అమ్ముడు పోయినా 12 మందిని తీసుకున్నా కేసీఆర్, నన్ను ఎందుకో తీసుకోలేదు. నేను ఏం మాట ఇచ్చినా మీకు 2018లో మీ అందరి కోసం మేము కష్టపడి పనిచేస్తాను, నన్ను నమ్మి ఓటేయమంటే మీరు ఓటేసిరు. మీకోసం కొట్లాడినా ఒక్క పని చేయలేం. మీ పని చేయనప్పుడు ఏం చేసినా రాజీనామా చేసి మీ కాళ్ళ కాడి తీసుకొచ్చిన, మీరు ఇచ్చిన పదవిని మళ్ళీ త్యాగం చేసిన. మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు? మరి ఇప్పుడు పైసలు ఇచ్చి, ఇప్పుడు చికెన్ మటన్ పెట్టి మందుతో వాపించి పైసలు ఇచ్చిన గెలిపిస్తారా? మీకోసం రాజీనామా చేసిన గెలిపిస్తారా? మీరు చెప్పండి మహిళలరా, ఎవరిని గెలిపిస్తారు? మీకోసం రాజీనామా చేసినా, లేకపోతే ముఖ్యమంత్రి లెంకలపల్లికి వచ్చినా, గట్టుప్పల మంత్రి వచ్చినా, మీ పెన్షన్లు వచ్చినా, ఊరికో ఎమ్మెల్యే వచ్చినా, అసలు మునుగోడు అంటే ప్రపంచానికి తెలిసిందా ఇప్పటి వరకు? నేను రాజీనామా చేసిన మునుగోడు మొత్తం తెలిసిందా లేదా? మరి మునుగోడు అంటే ప్రపంచానికి చెప్పి ఈరోజు మీరు ఎట్లా ఉన్నారు? గర్వంగా లేరు మా మునుగోడు అని చెప్పి? ఎవరు చూసినా వస్తలేరు, పోలీస్ జీపులు వస్తలేవు, అధికారులు వస్తలేరు. మీకు అన్నిటికంటే ముఖ్యం దండం పెడతారు. మిమ్మల్ని అవమానించినందుకు, మాట తప్పినందుకు మీరు ఇచ్చిన పదవి త్యాగం చేసి మీ కాళ్ళ కాడి తీసుకొచ్చిన, అవునా కాదా? మరి ఇప్పుడు మీరు ఎవరు కోటేస్తారు? ఎవరు కోటేస్తారు? వేస్తారా? మహిళలు పువ్వు గుర్తుకేస్తారా? మీకోసం ఇప్పుడు నేను మునుగోడులో గెలిస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా? 15 రోజులు పడిపోదు. రేపు 8 ఏళ్లలో మీ బతుకులు మారినాయా? 8 ఏళ్ల నుంచి కేసీఆర్ మాటలు నమ్మిరు, మీ బతుకులు మారినాయా? మీకు ఇళ్లలో పైసలు వచ్చినాయా? మీరు ధనవంతులు అయినరా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ పోవాలన్నా వద్దా? పోవాలంటే మునుగోడులో పువ్వు గుర్తు గెలవాలన్నా వద్దా? ఆయన ఇచ్చే ₹1,00,000 ఆశపడతారా? రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పువ్వు గుర్తు కొట్టేస్తారా?
మీ పిల్లల భవిష్యత్తు కాదు. ఈ బెల్ట్ షాపులు బంద్ చేపియాలన్నా ఉందా? చేపియాలనా? నేను అసెంబ్లీలో చెప్తే బంద్ చేసిండా? తాగుడు ఎక్కువైందా లేదా? అప్పటికిప్పటికి ఎక్కువ కాలే. మరి మీకు బెల్ట్ షాపులు అవసరమా? ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? పొర్ల కడతాండలా 20 ఉన్నాయా? కేసీఆర్ని ఏమన్నాం? 20 ఇండ్లు కట్టమంటే ఊరులో 20 బెల్ట్ షాపులు పెట్టినాడు. అంతేనా? బంగారు తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ. మరి మీరు మహిళలందరూ ఏం చేయాలి ఇప్పుడు? సత్యవతి రాథోడ్ని అడిగిరా? చీపురు తీసుకొని కొట్టొద్దు. మీ బతుకులు ఆగం చేస్తలేడు, మీ మహిళల బతుకులు ఆగం చేస్తలేడు. తాగుడు ఎక్కువ కాలే, మీ పిల్లల జీవితాలు నాశనం అయితే లేవు, అయితేలేదా? మరి మీరు అడుగుతలేరా మంత్రిని? తాపియమని చెప్తుందా? మీరు అడగాలి కదా బంద్ చేపియని. బంద్ చేయాలన్నా లేదా? అవును చెప్పరు. మీకు టీఆర్ఎస్ కోట్ వేయకపోతే పెన్షన్ పోతా అని చెప్తుండ్రా? అవునా? భయపెట్టిస్తుందా? కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా పెన్షన్? కేసీఆర్ గారు రాత్రికి నిద్ర టుప్పుకోనుకో పెన్షన్ బంద్ అవుతుందా? అవుతుందా? ఎవరున్నా లేకున్నా పెన్షన్ వస్తుంది కదా, వస్తుందా లేదా? కేసీఆర్ చచ్చిపోతా రాదా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి ఒక చేయితోటి పెన్షన్ ఇస్తుండు, ఈ చేయితోటి తీసుకుంటుండు, మళ్ళీ ఈ చేయితోటి ఇస్తుండు, ఈ చేయితోటి తీసుకుంటుండు. అంతేనా కదా? నీకు రైతు బంధు అయినా పెన్షన్ అయినా ఇచ్చేది ఎక్కడ? బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి సంవత్సరానికి 10,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 40,000 కోట్లకు చేసి మీతో తాగిపిచ్చి మీ జీవితాలు నాశనం చేసి ఆ పైసలు తీసుకొచ్చి పెన్షన్లు రైతు బంధు ఇస్తుండు. ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తుండా? మరి ఎవరు కోటేస్తారు? మరి ఇప్పుడు ఇక ఈ మునుగోడు గడ్డ మీద ధర్మాన్ని గెలిపిస్తారా లేదా? ధర్మం వైపు ఉంటారా లేదా? లేకపోతే పైసలకు అమ్ముడు పోతారా? ఎక్కడ పోతారు? ధర్మం వైపు ఉంటారా? న్యాయం కోసం మీకోసం రాజీనామా చేసి ఈ కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ, ఇక్కడ ప్రజాస్వామ్యం కాపాడాలంటే, రాచరిక పాలన పోవాలంటే మనం ప్రజాస్వామ్యం కాపాడాలా వద్దా? అది భారతీయ జనతా పార్టీ మోడీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఓడించగలుగుతుందా? చెప్పండి. కేంద్రంలో అధికారం ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కేసీఆర్ని ఓడించే శక్తి ఎవరికి ఉన్నది? కాంగ్రెస్కు ఉందా, బీజేపీకి ఉందా? మనం బీజేపీని గెలిపియాలన్నా లేదా? పువ్వు గుర్తు కోటేయాలన్నా లేదా? మీరందరూ కూడా నమస్కరించి చెప్తున్నా, ధర్మం వైపు ఉండండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. జై సేవలాల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.